అస్మద్ గురుభ్యో నమః. మనము భౌతిక అవసరాలను తగ్గించుకునే విషయానికి సంబంధించి రఘునాథదాస గోస్వామి మరియు శ్రీ చైతన్య ప్రభువుల యొక్క జీవిత విశేషాలను తెలుసుకున్నాము. అయినను మనము దీనిని అనుకరించుటకు ప్రయత్నించరాదు. స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభువుకు ముఖ్య అనుచరులు 6 గోస్వాములలో ఒకరైన రఘునాథదాస గోస్వామిని అనుకరించడం సామాన్య మానవులకు సాధ్యపడదు. ప్రతి ఒక్క గోస్వామి కృష్ణ చైతన్యంలోని పురోభివృద్ధి కొరకు ప్రత్యేక ఉదాహరణను నెలకొల్పారు. కానీ వారిని అనుకరించడం మన విధి కాదు. మనము సాధ్యమైనంత వరకు వారి అడుగుజాడలను నడుచుకుంటూ ప్రయత్నించాలి. అంటే ఏమి? శరీరాన్ని శుభ్రంగా ఉంచుకొనుట, పరిమితమైన ఆహారం తీసుకొనుట, పరిమితమైన నిద్రపోవడము, భగవన్నామస్మరణ చేయడము అనేది కృష్ణ భక్తి ఉద్యమంలో ఉన్న ప్రధాన ఉద్దేశం. అంతే. మనము సాధ్యమైనంత వరకు వారి అడుగుజాడలు నడుచుకున్నట్టుకు ప్రయత్నించాలి. మనం వెంటనే రఘునాథదాస గోస్వామి వల్ల మారుటకు వారిని అనుకరింప ప్రయత్నిస్తే మన స్వల్ప పురోగతిని కూడా మనము కోల్పోవలసి వస్తుంది. అందుకే భగవంతుడు ఎవరైనా అతి తక్కువ లేక అధికంగా తింటారో వారు యోగులు అయ్యే ప్రసక్తే లేదని భగవద్గీత 6వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పారు. ఈ నియంత్రణ నిద్రకు కూడా వర్తిస్తుంది. 10 గంటలు పడుకున్న ఆరోగ్యంగా ఉండటకు 5 గంటల నిద్ర సరిపోతుంది. ఆహార, నిద్ర, భయ, మైథునం అను 4 అవసరాలు ఉండును. కానీ ఆధునిక నాగరికత ఈ కోరికలను తగ్గేలా కాకుండా పెరిగేలా చేసుకుంటున్నది. అదే ఇందులోని సమస్య. ఎంత అవసరమో అంత తినొచ్చు, ఎంత అవసరమో అంత నిద్రపోవచ్చు, ఎంత అవసరమో అప్పుడే ఆరోగ్యము చక్కగా ఉంటుంది. కృత్రిమంగా అనుసరించిన అవసరం లేదు. ఇటువంటి అలవాట్లను నియంత్రించడం వలన ఏ విధమైన ఫలితాలు కలుగుతుంది? యదా వినియతం చిత్తమాత్మనే వా అవతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యోగాభ్యాసం ద్వారా యోగి తన మనోకర్మలు అన్నింటినీ నియంత్రించి భౌతికములైన వాంఛలు ఏమీ లేకుండా ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠితుడైనప్పుడు యోగమునందు స్థిరుడు అయినట్లు చెప్పబడునని భగవద్గీత ఆత్మ సంయమన యోగంలో 18వ శ్లోకంలో చెప్పబడింది. యోగ సిద్ధి అంటే మనస్సును నియంత్రించటం. కృత్రిమ విధానంతో ఇది సాధ్యపడదు. వ్యక్తమైన భౌతిక పనులను చేయరాదు. భగవద్గీతను రోజు 4 సార్లు చదివినా విసుగు పుట్టదు. ఎవరి పేరునైనా అరగంట సేపు పలకొచ్చు భగవన్నామస్మరణతో. హరే రామ మంత్రాన్ని రాత్రింబవుళ్ళు కీర్తించవచ్చు. దీని ద్వారా ఎవరూ అలసిపోరు. అందుకే ఆధ్యాత్మిక ప్రకంపనల ద్వారానే మనస్సును సమతుల్యం పాటించేలా చేయవచ్చును. మనము మన మానసిక ఆలోచనలను నియంత్రించగలిగితే యోగ సిద్ధిని సాధించినట్లుగా చెప్పవచ్చు. అంబరీష మహారాజు యోగ సిద్ధిని ప్రదర్శించారు. అతడు తన ఇంద్రియాలు అన్నింటినీ భగవంతుని సేవలో వినియోగించారు. శ్రీమద్ భాగవతము నా వై మనః కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ వర్ణనే కరౌ హరేర్ మందిర ఆర్జనాదిషు శృతిం చకార అచ్యుత సత్కదోదయే ముకుందాలింగాలయ దర్శనే దృశౌ తద్భృత్యగాత్ర స్పర్శేణ సంగమం ఘ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసనాం తదర్పితే పాదౌ హరోహే క్షేత్రపదానుసర్పణే శిరో హృషీకేశ పదాభివందనే కామం చ దాస్యే నతు కామకామ్యయా యథోత్తమా శ్లోక జనాశ్రయాహారతి. అంబరీష మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల యందు సుస్థిరముగా నెలకొల్పినాడు. అతడు శ్రీకృష్ణుని ధామమును వర్ణించడం యందు తన వాక్కును వినియోగించాడు. శ్రీకృష్ణుని మందిరమును శుభ్రపరచట యందు తన హస్తములను, భగవానుని లీలాకథను శ్రవణము చేయట యందు తన వీణులను, ఆ దేవాదిదేవినైన సుందరమైన రూపమును గాంచుట యందు తన నేత్రములను, భక్తుల దేహమును స్పృశించుట యందు తన దేహమును ఆ దేవాదిదేవుని పాదపద్మముల చెంత అర్పింపబడిన పుష్పముల సుగంధమును ఆస్వాదించుట యందు తన నాసికను, భగవానునికి అర్చించబడిన తులసీదళను రుచిచూచుట యందు తన జిహ్వను, ఆ శ్రీహరి మందిరములు గల పవిత్ర క్షేత్రమును సందర్శించుట యందు తన పాదములను, ఆ హృషికేశుని పాదములకు ప్రణామములు అర్పించుట యందు తన శిరమును, తన వాంఛలను అన్నింటినీ ఆ ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణుని కోరికలను తీర్చుట యందు పూర్తిగా వినియోగించారు.
అంబరీష మహారాజు. ఈ రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ శుద్ధ భక్తునికి అలంకరణలు. ఇదే భౌతిక కోరికలు లేని యోగ సంసిద్ధి. ఒకవేళ మన కోరికలన్నీ శ్రీకృష్ణుని కొరకై ఉన్నట్లయితే భౌతిక కోరికలు అనే ప్రశ్న ఉండదు. అప్పుడు మనలోని భౌతిక కోరికలన్నీ సహజంగానే నశిస్తుంది. మనం కృత్రిమంగా ధ్యానం నత్యం ప్రయత్నించిన అవసరం లేదు. కృష్ణ చైతన్యంలో పరిపూర్ణత్వం కలదు. ఎందుకంటే అది ఆధ్యాత్మిక స్థితికి సంబంధించింది కనుకనే ఈ భక్తి యోగము శాశ్వతమైనది, ఆనందభరితమైనది, అంతేకాకుండా జ్ఞానవంతమైనది. కనుకనే ఇది భౌతిక అవరోధములు, దోషములు లేనట్టిది. కాబట్టి హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే హరినామస్మరణతో మనము ముగిద్దాం. మరి యొక్క సంచికలో యోగ సిద్ధి పదంలో మనము దృఢత్వము, స్థిరత్వాన్ని ఎలా నిలుపుకుందాం అనే విషయాన్ని తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.